జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి ఈ రోజు జరగాల్సిన ఓటింగ్ అనూహ్యంగా వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జి కమిషనర్ మయూర్ అశోక్ ప్రకటించారు. డిప్యూటీ మేయర్ ఎవరన్నది అనే అంశంపై సుదీర్ఘ చర్చల అనంతరం జనసేనకు చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు పేరు ఖరారు చేశారు. అయితే టీడీపీ కూడా డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశించడంతో కొంత హైడ్రామా నడిచింది. ఓటింగ్ సమయానికి టీడీపీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు కౌన్సిల్ హాల్ కి చేరుకున్నప్పటికీ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమయ్యే 56 మంది సభ్యులకు గాను 54 మంది మాత్రమే ఉండటంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. ఈ విషయాన్ని జనసేన, బీజేపీ నేతలు మీడియాకు వెల్లడించారు. కార్పొరేటర్ కి డిప్యూటీ మేయర్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిన మీదట ఈ రోజు ఎలక్షన్ కి అటెండ్ అవడం జరిగింది. కోరం 2 సభ్యులు తక్కువ ఉండటం వల్ల రేపటికి ఈ ఎలక్షన్ వాయిదా పడటం జరిగింది. రేపు ఎలక్షన్ లో దల్లి గోవిందరెడ్డి జనసేన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతారు. రేపు పొద్దున్న మళ్ళీ 11 o'clock కి కౌన్సిల్ మీటింగ్ అవుతుంది. డిప్యూటీ మేయర్ ఎన్నుకోవడం జరుగుద్ది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతా ఉంది. 54 మంది వచ్చారు. అందరూ డుమ్మా కొట్టడం అనేది అబద్ధం. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీలు వచ్చారు, అన్ని పార్టీలు, బీజేపీ, జనసేన అయితే పూర్తిగా వచ్చారు. తెలుగుదేశం కొంతమంది రాలేదు. కారణం అయితే ఇంకా మాకు తెలియలేదు. రేపైతే వాళ్ళ పెద్దలందరూ కూడా గణబాబు, వెలగపూడి రామకృష్ణ గారు, మిగతా అందరూ కూడా, మేయర్ అందరూ కూడా రేపు 11 గంటలకి పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చారు. రేపొద్దున్న 11 గంటలకి డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇది తథ్యం. మేము 56 మంది సరిపోతారని చెప్పి మా వాళ్ళు కూడా అందరికి కబుర్లు చెప్పినట్లేరు. దాన్ని మేము మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీటింగ్ ఉంది. కొంత కబుర్లు లేదని కారణం వల్ల అని చెప్పి మేమైతే పర్సనల్గా నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మేము ఈరోజు వాయిదా పడింది కాబట్టి రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 74 మందికి 74 మంది వచ్చి రేపు ఎలక్షన్లో పాల్గొంటామనే సంపూర్ణ విశ్వాసం నాకు. లేదు, మీరు అటెండెన్స్ లిస్టు జీవీఎంసీలో ఇస్తారు మీకు. ఇప్పుడు నేను కూడా అడిగి బయటకు వచ్చాను. 14 మంది కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు జనసేన నుంచి సంపూర్ణంగా హాజరయ్యారు. బీజేపీ నుంచి ఎంపీ సీఎం రమేష్ గారు తప్ప కార్పొరేటర్లు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పూర్తిగా హాజరయ్యారు. తెలుగుదేశంలో కొంత ఆబ్సెంట్ అయింది. అది కూడా సరిపోతుందన్న ధీమాతో మేము సరిగా కౌరు చెప్పలేదేమో అనేది నా భావన. రేపొద్దున్న అదంతా కూడా పరిపూర్ణం జరుగుతుంది. ఈరోజు రాకపోవడానికి కారణాలు ఏమి లేవు నాకు తెలిసి. డెఫినెట్గా ఈ మిత్రపక్షంలో 3 పార్టీలు పెద్దలు ఉంటారు. ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళని పేర్లు తీసుకుని వాళ్ళు రప్పించుకునే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ మీరు అన్న మాటలో నేను మాట్లాడేది కాదు. ఎవరెక్కడ కూర్చున్నారు, ఎందుకు రాలేదు అనేది కాదు. 3 పార్టీలకు బాధ్యత ఉంది. 3 పార్టీలు బాధ్యత తీసుకుంటారు. రేపు 74 మందితో ఎలక్షన్కి వెళ్తున్నాం, ఎలక్షన్ చేస్తాం. మీ ముందుకు వచ్చి జనసేన నుంచి డిప్యూటీ మేయర్ గా గోవిందరెడ్డి గారు ఆయన తీసుకొచ్చి పరిచయం చేద్దాం అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు 74 మంది, మేము ఇదివరకు మేయర్ గా ఎన్నిక సమయంలో 74 మంది వచ్చారు. కానీ ఈరోజు కేవలం 54 మంది వచ్చిన వలన కోరం సరిపోక అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా రేపు మళ్ళీ కల్లి గోవిందరెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా మనం అందరం చూస్తాం. మీ దగ్గరికి ఇదే సమయానికి తీసుకుని వస్తాం. ఇంత ఎక్కువ టైం వచ్చింది కాబట్టి అంత సీరియస్నెస్ లేదు. ప్రతిదీ మామూలుగా డిపార్ట్మెంట్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. బట్ 19th అని తెలుసు. చాలామంది ఉన్నారు కదా, మనం ఒక్కళ్ళు వెళ్ళకపోతే ఏమైంది అనే ఉద్దేశంతో కొంతమంది మానేసి ఉండొచ్చు. 74 మందిలో కావాల్సింది కేవలం ఓన్లీ 56 మంది ఉంటే చాలు. సో మిగిలిన వాళ్ళు వస్తారు కదా అనే ఉద్దేశంతో కొంత లైట్గా తీసుకున్న వలన ఈరోజు కోరం సరిపోలేదు. సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యుడు, ఆయన రాలేదు. అంటే ఇంత సీరియస్గా డెఫినెట్గా వాళ్ళు వస్తేనే కానీ ఉండదు అనే భావన అయితే తెలియదు. యాక్చువల్గా వాస్తవము మిగిలిన చాలా సింపుల్. ఇది 54, 56 ఉంటే చాలు. అట్లాగే మన పార్లమెంటు సభ్యులు కూడా లేరు, వారు రాలేదు. అంటే వారు ఇతర దేశాల్లో ఉన్నట్టు మాకు సమాచారము. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు మరి రాలేదు. సో అందుకు ఈరోజు మళ్ళీ రేపటికి పోస్ట్పోన్ అయింది. డిప్యూటీ మేయర్గా దల్లి గోవిందరెడ్డి గారు ఎన్నికవ్వాలి. అనివార్య కార్యాల వలన
ఈరోజు కోరం చాలక రేపటికి వాయిదా పడింది. రేపు 11 గంటలకే అందరూ వచ్చి ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఒక రకంగా దురదృష్టం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. సో ఖచ్చితంగా రేపు జరుగుతుందని తెలియజేస్తాం. జనసేన బీజేపీ అందరూ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంతమంది రాలేదు, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. రేపు అందరూ వస్తారని తెలియజేస్తాం. జనసేన పర్ఫెక్ట్, బీజేపీ పర్ఫెక్ట్. ఒక పార్టీలో ఉన్నట్టు అవకతవకల వల్ల ఆగింది. వాళ్ళు తెలుసుకుంటారు, రేపు వాళ్ళు వస్తారు.